హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు అన్‌స్క్రిప్ట్ బై ఆదిత్య. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మహాబలిపురంలోని టూరిస్ట్ స్పాట్స్ అన్నీ చూసారని భావిస్తున్నాను. ఒక వీడియోస్‌ని పైన కార్డ్స్ మరియు ఎండ్ స్క్రీన్స్‌లో ప్లేస్ చేస్తాను. ప్లీజ్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా మహాబలిపురం యొక్క వీడియోస్‌ని చూడండి. ఇప్పుడు మనం మహాబలిపురం నుండి చిదంబరానికి చేరుకున్నాం. ఇక్కడ మోస్ట్ ఫేమస్ అయిన నటరాజస్వామి టెంపుల్‌కి ఇప్పుడు మనం వెళ్తున్నాము. మీకు తెలుసా, ఈ ఆలయంలో దేవుడు కనిపించడు, కానీ ఉంటాడు. ఇది ఒక సాధారణ ఆలయం అయితే కాదండి. ఇది చాలా రహస్యాలు కలిగి ఉన్న ఆలయం. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి స్తంభం ఒక గొప్ప కథ చెబుతుంది. చిదంబరం అంటే చిత్ ప్లస్ అంబరం అంటే ఆకాశంలోని చైతన్యం అని అర్థం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది పంచభూతాల ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం ఆకాశ తత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఆ మహాశివుడు నటరాజ రూపంలో దర్శనమిస్తాడు. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క విశిష్టతని తెలుసుకుందాం. శివుని నాట్య భంగిమ నటరాజు. ఇది కేవలం ఒక కళాఖండం కాదు. ఇది మొత్తం విశ్వం కథను చెప్పే ఒక ప్రతీక. సృష్టినించి వినాశనం వరకు ప్రతిదీ ఈ నృత్యంలోనే ఉంది. రండి, ఈ విశ్వనృత్యం వెనుకున్న రహస్యాల్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇది 10వ శతాబ్దం నాటి చోళుల కాలం నాటి ఒక కాంస్య శిల్పం. అద్భుతంగదో! ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ కళాఖండం కేవలం అందమైనది మాత్రమే కాదు, దీనిలో సృష్టి, స్థితి, లయలకు సంబంధించిన లోతైన అర్థాలు దాగి ఉన్నాయి. అయితే ఇంత గొప్పతనం ఉన్న ఈ చిహ్నానికి అసలు అర్థమేంటి? పైన చూస్తే ఒక నాట్యభంగిమలా కనిపిస్తుంది. కానీ దీని వెనుక ఒక కథ ఉంది, ఒక సైన్స్ ఉంది, చివరికి ఒక పెద్ద వివాదం కూడా ఉంది. వాటన్నింటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సరే, మొదటగా ఆ నటరాజు రూపంలో దాగి ఉన్న అర్థాలేంటో చూద్దాం. శివుడి ఈ డాన్స్ని ఆనందతాండవం అంటారు. అంటే ఆనందంతో చేసే నృత్యమని. ఈ ఒక్క నృత్యంలోనే మొత్తం విశ్వం చేసే 5 పనులు కనిపిస్తాయి. అవేంటంటే సృష్టి అంటే క్రియేషన్, స్థితి అంటే దాన్ని కాపాడ్డం, లయ అంటే నాశనం చేయడం, తిరోధానం అంటే మాయ కమ్మేయటం, ఇంక చివరగా అనుగ్రహం అంటే మనల్ని ఆ మాయ నుంచి కాపాడ్డం. ఇప్పుడు చూడండి, నటరాజు 4 చేతులు మొత్తం విశ్వం కథని చెప్పేస్తాయి. పై కుడి చేతిలో ఉన్న ఢమురుకం ఉందే, అది సృష్టి మొదలైనప్పుడు వచ్చిన మొదటి శబ్దమట. ఇక కింద ఉన్న కుడి చెయ్యేమో భయపడొద్దు అని భరోసా ఇస్తున్న అభయముద్ర. పై ఎడమ చేతిలో మంట, అది వినాశనాన్ని సూచిస్తోంది. ఫైనల్గా కింద ఎడమ చెయ్యి పైకెత్తిన పాదాన్ని చూపిస్తూ మనకు మోక్షానికి దారి చూపిస్తోంది. చూశారా, ఒకే రూపంలో జననం, జీవితం, మరణం, మోక్షం అన్నీ ఉన్నాయి. మరి నటరాజు కాళ్లకింద ఒక చిన్న బొమ్మ కనిపిస్తోంది కదా, అతనే అపస్మార పురుషుడు. అంటే మనలో ఉండే అజ్ఞానం, అహంకారం వీటికి రూపమిస్తే అలా ఉంటాడు. శివుడు అతన్ని కాళ్లతో అణిచిపెట్టడం దేనికి సంకేతమంటే మన అజ్ఞానాన్ని మనం జయిస్తేనే నిజమైన స్వేచ్ఛ వస్తుందని చెప్పడానికే. ఇంకా చాలా విశ్వనృత్యం చేసే భూలోక కేంద్రం ఇదేనని భక్తుల నమ్మకం. దక్షిణ భారతదేశంలో పంచభూత క్షేత్రాలు అని 5 ఆలయాలున్నాయి కదా, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. వీటిలో చిదంబరం ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. అంటే అనంతమైన అంతరిక్షం మరియు చైతన్యం, అదే కాన్షియస్నెస్. చిదంబరం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వినిపించే మాట చిదంబర రహస్యం. ఏంటి ఆ రహస్యం? ఏముందక్కడ? ఆ రహస్యానికి ఒక చిన్న క్లూ ఈ మాటలో ఉంది: శూన్యంలోనే సర్వముంది. అసలు ఆ రహస్యమేంటంటే ఆకాశలింగం. గర్భగుడిలో నటరాజ విగ్రహం పక్కన ఒక పరద ఉంటుంది. పూజ చేసేటప్పుడు ఆ పరదం తీస్తారు. తీస్తే అక్కడ ఏ విగ్రహమూ ఉండదు, కేవలం బంగారు బిల్వపత్రాల మాలలు వేలాడుతూ ఉంటాయి. ఆ ఖాళీ స్థలమే దేవుడికి ప్రతీక, రూపం లేని, అంతటా నిండి ఉన్న దైవానికి గుర్తు. ముఖ్యంగా ఒక పండగ, ఇది శివుడి పుట్టిన నక్షత్రం అంటే తిరువాదిరై రోజున చేసుకుంటారు. నటరాజు చేసిన ఆ విశ్వ నృత్యాన్ని గుర్తుచేసుకుంటూ ఈ వేడుకను చాలా ఘనంగా జరుపుతారు. ఈ పండగ వెనుక సేందనార అనే ఒక పేద భక్తుడి కథ ఉంది. అతను చాలా పేదవాడు, కాని తన ఇంటికి ఏ శివభక్తుడు వచ్చినా కడుపు నిండా అన్నం పెట్టేవాడు. ఒకరోజు ఇంట్లో పిండి, బెల్లం తప్ప ఇంకేమీ లేవు. అప్పుడే ఒక అతిథి వచ్చాడు. సరే అని దాంతోనే కళి అనే ఒక సాధారణ వంటకం చేసి పెట్టాడు. ఆ వచ్చిందెవరో కాదు, సాక్షాత్తు శివుడే. ఆయన ఆ కళిని ఎంతో ఇష్టంగా తిన్నారట. మరుసటి రోజు గుడి తెరిచి చూస్తే గర్భగుడిలో ఆ కళిప్రసాదం ఆనవళ్లు కనిపించాయట. అందుకే ఆ భక్తికి గుర్తుగా
ఇప్పటికీ ఆ సింపుల్ కళి వంటకాన్నే దేవుడికి నైవేద్యంగా పెడతారు. నటరాజు అంటే కేవలం ఒక బొమ్మ కాదు, అది ఎప్పుడూ కదుల్తూ ఉండే విశ్వచక్రాలకొక గుర్తు. ఎన్నో ఆధునిక గొడవల మధ్య కూడా తన ఉనికిని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న ఒక సజీవ సంప్రదాయం. ఈ చివరిగా ఆలయంలోని ఆర్కిటెక్చర్ కూడా చాలా స్పెషల్ అండి. ఈ ఆలయం యొక్క పైకప్పుని 21,600 బంగారు టైల్స్ తో నిర్మించారు. మన మానవ శరీరంలో రోజూ తీసుకునే శ్వాసల సంఖ్య మరియు ఆ 21,600 బంగారు టైల్స్ ని 72,000 గోల్డెన్ నెయిల్స్ తో అమర్చారు. ఈ 72,000 గోల్డెన్ నెయిల్స్ అనేవి మన శరీరంలోని నాడుల సంఖ్య. ఈ ఆలయంలో 108 నృత్య భంగిమలు ఉన్నాయండి. అంటే ఇవి నాట్య శాస్త్రానికి సింబల్ గా ఉంటాయి. ఇది కేవలం ఆలయం కాదు, మన శరీరానికి బ్రహ్మాండానికి మధ్య ఉన్న ఒక కనెక్షన్. చిదంబరం ఆలయం మనకు ఒక గొప్ప విషయం చెప్తుందండి. అదే దేవుడు బయట కాదు, మనలోనే ఉన్నాడు అనేది అర్థం. ఇక్కడికి వస్తే కేవలం దర్శనం మాత్రమే కాదు, ఒక అనుభూతి, ఒక మార్పు కూడా వస్తుంది. మీకు అవకాశం దొరికితే తప్పకుండా ఒకసారి ఇక్కడికి వచ్చి ఆ నటరాజస్వామిని దర్శించుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అన్స్క్రిప్ట్ బై ఆదిత్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరి యొక్క వీడియోతో కలుసుకుందాం. బాయ్. నేను మీ ఆదిత్య.